మున్సిపాలిటీ పరిధిలో పడమర గూడూరు ప్రాంతంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు. ఈ హత్య జరిగిన ప్రాంతాన్ని గూడూరు డీఎస్పీ గీతకుమారి సందర్శించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి విచారించారు. అనంతరం డీఎస్పీ గీతకుమారి విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్య చేసిందెవరు, ఎందుకు చేశారనేది తొందరలోనే తేలుస్తామని అన్నారు. డివిజన్ పరిధిలో అరాచక శక్తుల విషయంలో రాజీ పడేది లేదని, వారిపై ఉక్కుపాదం మోపుతాను అని, డివిజన్ పరిధిలో బ్రాందీ షాపులు, విషాపుల విషయంలో కూడా కఠినంగా ఉంటామని అన్నారు. ఆమెతో పాటు పడమర గూడూరు సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గూడూరు ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ముందుగా మాకు సమాచారం ఇచ్చింది నాగరాజు, ఇక్కడ ఫామ్ హౌస్ వాళ్ళ ఓనర్. మార్నింగ్ 5:45-6 మధ్యలో మా 2 టౌన్ సిఐ గారికి స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి. ఇమీడియట్గా మా 2 టౌన్ సిఐ గారు కూడా రాజారెడ్డి వెంచర్స్లో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి చూశారు. అన్నోన్ మేల్ డెడ్ బాడీ, ఏజ్ 35 to 40 years ఉంటుంది. అండ్ బాగా ఇంజురీస్ అయితే ఉన్నాయి. డ్యూ టు హెవీ బ్లీడింగ్ వల్ల చనిపోయిండొచ్చు అనుకుంటున్నాము. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటనే తెలుస్తుంది, ఎంతమంది ఇన్వాల్వ్ అయినది తెలుస్తుంది. ఇందులో భాగంగానే క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చారు, మరియు ట్రాక్ డాగ్ యూనిట్ కూడా వచ్చింది. సో వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. డాగ్ కూడా ట్రాక్ని ట్రేస్ అవుట్ చేసింది, ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, అంతే అదొకటి. తర్వాత ఈ ట్రాక్లోనే అక్కడక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వీడియోస్ కూడా తీసుకుంటాము, ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తాం త్వరలో. తర్వాత మీడియా ద్వారా గూడూరు ప్రజలందరికీ కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. దయచేసి ఎక్కడన్నా చిన్న గొడవ జరిగినా, చిన్న గొడవ, అది ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, పెట్టి కోరలు కావచ్చు, నేబర్స్ అయిన గొడవ, ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. చాలామంది ఏం చేస్తుంటే ఒక పక్క గొడవ జరిగితే అందరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తూ ఉంటారు, సమాచారం ఇవ్వరు. అందరూ వీడియోస్ ఫొటోస్ తీసామంటే సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరు? సో దయచేసి చిన్నగా అక్కడ గొడవ జరుగుతుంది అనేది ఏదైనా చిన్న ఇంటెలిజెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. అది ఎనీ టైం అవ్వచ్చు. చాలామంది మాకు ఎందుకు లేండి, చిన్న చిన్న గొడవలు ఎందుకు అని చెప్పి ఎవరు సమాచారం కూడా ఇవ్వట్లేదు. అది చాలా పెద్ద గొడవ అయిపోయి ఎవరు కొట్టుకోవడము, మర్డర్ అయినంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. అండ్ ముందుగా ఇంకోటి ఏంటంటే, తాగి చాలామంది గొడవ చేస్తున్నారు. ఈవెన్ ఈ బార్స్ కానీ వైన్ షాప్స్ కానీ టైంకి ఓపెన్ చేయాలి, టైంకి క్లోజ్ చేయాలి. ఆ వైన్ షాప్స్ పక్కనే తాగించడము, బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే తాగించడం లాంటివి చేస్తున్నారు. ఇదే కానీ రిపీట్ అయితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి, రిమాండ్ కూడా పంపించాల్సి ఉంటుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ బార్ వాళ్ళు కానీ వైన్ షాప్ వాళ్ళు కానీ వాళ్ళకి లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది, 3 బాటిల్ ఎనీ సైజ్ ఇవ్వాలని చెప్పి, కానీ ఎంత క్వాంటిటీ అయినా ఇచ్చేస్తున్నారు. ఇది కూడా మా నోటీస్కి వచ్చింది. ఇది రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. అండ్ ఈ మర్డర్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము, వాళ్ళకి కఠినంగా సెక్షన్లు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మేడం, 2 టౌన్ గాంధీనగర్ టిట్కో హౌసెస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి, క్రైమ్ ఇది కూడా ఎక్కువగా ఉంది. ఇటీవల ఎక్కువ సూసైడ్ అటెంప్ట్స్ కూడా ఎక్కువ జరిగాయి టిట్కో హౌసెస్లో, వరుసగా 2-3 జరిగాయి. ఈ మెయిన్గా ఏంటంటే సూసైడ్ కానీ ఇవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, ఇల్లీగల్ రిలేషన్స్ అవ్వచ్చు. మెయిన్గా ఈ 2 రీజన్స్ వల్లే ఇవి జరుగుతున్నాయి. ఇంకొకటి మెయిన్గా ఈ 1 monthలో జరిగిన అఫెన్సెస్ ఏంటంటే హెచ్బీ, హౌస్ బ్రేకింగ్ ఎక్కువ జరుగుతున్నాయి, స్నాచింగ్ కేసెస్. ఈ హెచ్బీలో మేము గమనించింది ఏంటంటే చాలామంది లాక్ సరిగ్గా వేయటం లేదు, గట్టిగా లాక్ వేయటం లేదు. తర్వాత లాక్ వేసినా కూడా లోపల ఒక అల్మార్ కూడా లాక్ వేసి ఉంటారు, పక్కనే కీసి పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సో దొంగ చేతికి తాళాలు ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. దయచేసి ఇట్లా ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు పక్కనున్న వాళ్ళకి సమాచారం లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదనుకుంటే పోలీస్ వాళ్ళకి సమాచారం ఇచ్చి వెళ్ళండి, ఎప్పుడు వెళ్తున్నాము, ఎప్పుడు వస్తున్నాము అనేది. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకండి. మా అల్మారా చాలా భద్రంగా ఉంది, మేము చాలా గట్టిగా లాక్ వేసుకొని వెళ్తున్నాం, అది కూడా వద్దు. దయచేసి బ్యాంక్లో పెట్టుకోండి, సేఫ్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు వేసుకున్నప్పుడు తగిన చర్యలు తీసుకుని వెళ్ళండి. లైక్ వాళ్ళ యొక్క చున్నీనో స్కార్ఫ్కు బాగా చుట్టుకొని వెళ్ళండి. చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారో దయచేసి గమనించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.